హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుండి 8th చాప్టర్ లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్ నుండి టాప్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లివర్? ఓకే, ఫస్ట్ క్లాస్ లివర్ మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ లివర్స్ ఉంటుంది. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఎఫ్ఎల్ఈ. ఓకే, ఎఫ్ అంటే ఫల్క్రమ్. ఎల్ అంటే లోడు. ఈ అంటే ఎఫర్ట్. ఓకే, మనకి ఫల్క్రమ్ మిడిల్లో ఉందనుకోండి, ఫల్క్రమ్ మిడిల్లో ఉంటే ఫస్ట్ క్లాస్ లివర్ అంటాము. అలాగే లోడ్ మిడిల్లో ఉంటే సెకండ్ క్లాస్ లివర్. అలాగే ఎఫర్ట్ మిడిల్లో ఉందనుకోండి, దాన్ని థర్డ్ క్లాస్ లివర్ అని అంటాము. ఓకే, ఫల్క్రమ్ మిడిల్లో ఉంటే ఫస్ట్ క్లాస్ లివరు, లోడ్ మిడిల్లో ఉంటే సెకండ్ క్లాస్ లివరు, ఎఫర్ట్ మిడిల్లో ఉంటే థర్డ్ క్లాస్ లివరు. ఓకే, 1 by 1 చూద్దాము. ఓకే, ఇది ఫల్క్రమ్. దిస్ ఈజ్ లోడ్. మనకి ఇక్కడ ఎఫర్ట్ ఉంటుంది. మనకి ఫల్క్రమ్ మధ్యలో ఉంది. ఫల్క్రమ్ మధ్యలో ఉండి లోడు ఎఫర్ట్ అనేది అటువైపు ఇటువైపు ఉంది అనుకోండి, అది ఫస్ట్ క్లాస్ లివరు. ఓకే, క్లాస్ 1 లివర్. ఓకే, అలాగే నెక్స్ట్ లోడ్ మిడిల్లో ఉంటుంది. దిస్ ఈజ్ లోడ్ మిడిల్లో ఉంటుంది. ఫల్క్రమ్ ఎఫర్ట్ అనేవి సైడ్స్కి ఉంటుంది. దిస్ ఈజ్ ఫల్క్రమ్. ఓకే, లోడ్ మిడిల్లో ఉన్నప్పుడు మనం దాన్ని సెకండ్ క్లాస్ లివర్ అని అంటాము. క్లాస్ 2 లివర్. ఓకే, అలాగే థర్డ్ క్లాస్ లివర్ అంటే ఎఫర్ట్ మధ్యలో ఉండాలి, ఎఫర్ట్ మిడిల్లో ఉండాలి. ఓకే, మనకి ఎఫర్ట్ మిడిల్లో ఉంటుంది. లోడ్ అనేది ఇటు లాస్ట్కి ఉంటుంది. దిస్ ఈజ్ ఎఫర్ట్. ఫల్క్రమ్ అనేది ఇటు సైడ్కి ఉంటుంది. ఓకే, ఫల్క్రమ్. ఓకే, దిస్ ఈజ్ క్లాస్ 3 లివర్. ఓకే, మనకి ఫల్క్రమ్ మధ్యలో ఉంటే మనం క్లాస్ 1 లివర్ అంటాము. అలాగే లోడ్ మిడిల్లో ఉందనుకోండి, అది క్లాస్ 2 లివరు. అలాగే ఎఫర్ట్ మిడిల్లో ఉంటే దాన్ని క్లాస్ 3 లివర్ అని అంటాము. ఓకే, ఇన్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ లివర్. ఫస్ట్ క్లాస్ లివర్ వచ్చేసి మనకి పెయిర్ ఆఫ్ సిజర్స్ అనేది ఫస్ట్ క్లాస్ లివర్. మనకి సిజర్స్కి మిడిల్లో ఫల్క్రమ్ ఉంటుంది. ఫల్క్రమ్ అనేది మిడిల్లో ఉంటుంది, దాన్ని మనం ఫస్ట్ క్లాస్ లివర్స్ అని అంటాము. అలాగే నట్ క్రాకర్ అనేది మనకి సెకండ్ క్లాస్ లివర్. ఓకే, అలాగే ఐస్టంగ్స్ అనేది థర్డ్ క్లాస్ లివర్. ఓకే, వీల్ బారో అనేది సెకండ్ క్లాస్ లివర్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద సిజర్. మనకి ఫల్క్రమ్ అనేది మధ్యలో ఉంటుంది సిజర్కి. ఓకే, ఇటు పక్క ఎఫర్ట్, ఇటు పక్క లోడ్ ఉంటుంది. ఫల్క్రమ్ మిడిల్లో ఉంటే మనం ఫస్ట్ క్లాస్ లివర్ అని అంటాము. ఓకే, ఫస్ట్ క్లాస్ లివర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ క్లాస్ లివర్? ఓకే, ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ లివర్కి ఎగ్జాంపుల్ అడుగుతారు. ఓకే, ప్లయర్ అనేది ఫస్ట్ క్లాస్ లివరు. అలాగే సీసా అనేది కూడా ఫస్ట్ క్లాస్ లివరు. ఓకే, ఐస్టంగ్స్ అనేది థర్డ్ క్లాస్ లివరు. ఓకే, వీల్ బారోకి మనకు మధ్యన లోడ్ ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్లాస్ లివర్ అంటే మనకు మిడిల్లో లోడ్ ఉండాలి. సెకండ్ క్లాస్ లివర్కి మనకి మిడిల్లో లోడ్ ఉంటుంది. ఇటు సైడ్ ఎఫర్ట్ ఉంటుంది, ఇటు సైడ్ ఫల్క్రమ్ ఉంటుంది. ఇటు సైడ్ మనకి ఎఫర్ట్ ఉంటుంది. ఓకే, లోడ్ అనేది మిడిల్లో ఉంటే మనకి అది సెకండ్ క్లాస్ లివర్ వచ్చేస్తుంది. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లివర్ అంటే మనకి మిడిల్లో మనకి ఫల్క్రమ్ అనేది మిడిల్లో ఉండాలి. ఓకే, ప్లయర్స్కి అనేది ఫల్క్రమ్ మిడిల్లో ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీల్ బారో అనేది సెకండ్ క్లాస్ లివర్. అలాగే నట్ క్రాకర్ కూడా సెకండ్ క్లాస్ లివర్. ఓకే, ఐస్టంగ్స్ అనేది థర్డ్ క్లాస్ లివర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, Find the efficiency of a pulley system which has mechanical advantage of 2.5.
ఓకే మెకానికల్ అడ్వాంటేజ్ ఇచ్చారు 2.5 whereas load lifts by 2.5 meters by pulling a rope of 10 meters. Okay, we have to find efficiency is equal to mechanical advantage by velocity ratio into 100. Okay, mechanical advantage 2.5 ఇచ్చారు, అలాగే velocity ratio we have to find velocity ratio is equal to distance traveled by effort by distance traveled by load. Okay, distance traveled by the effort అనేది మనకు 10 meters, distance traveled by load is 2.5 meters, 10 by 2.5. Okay, 2.5 1 ja 2.5 4 ja. Okay, velocity ratio is equal to 4. Okay, mechanical advantage is 2.5 by velocity ratio is 4 into 100. 4 1 ja 4 25 ja. Okay, 25 into 2.5 is 62.5%. Okay, from the options, option D is the correct answer. Okay, next question. Find the efficiency of a pulley system which has mechanical advantage of 3.6 whereas load lifts by 1.6 meters on pulling a rope of 8 meters. Okay, efficiency, we have to find efficiency is equal to mechanical advantage by velocity ratio into 100. Okay, into 100. ఓకే మనకు మెకానికల్ అడ్వాంటేజ్ 3.6 ఇచ్చారు, వెలాసిటీ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్ ఈజ్ 8 meters, అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడ్ ఈజ్ 1.6 meters. 8 by 1.6 ఈజ్ ఈక్వల్ టు 5. వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 5. సబ్స్టిట్యూట్ హియర్, మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ 3.6 by velocity ratio is 5 into 100. 5 1 ja 5 20 ja 20 into 3.6 is 72%. Okay, from the options, option D is the correct answer. Okay, next question. If a machine overcomes a load L and the distance traveled by the load is LD, okay, find the work done by the load is. Okay, work done by the load is equal to load into displacement of load. Okay, అలాగే work done by the effort is equal to effort into distance traveled by effort. Okay, work done by the load is equal to load into load displacement. Work done by the effort is equal to effort into displacement of effort. Okay, అలాగే efficiency is equal to work done by load by work done by effort. Okay, work done by load is equal to load into load displacement. అలాగే work done by the effort is equal to effort into displacement of effort. మనం దీన్ని L by E into 1 by displacement of effort by displacement of load అని రాసుకోవచ్చు. ఓకే, మనకు తెలుసు మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఎఫర్ట్, అలాగే వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడ్. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడ్. ఓకే, మనం దీన్ని మెకానికల్ ఎల్ బై ఈ అంటే మెకానికల్ అడ్వాంటేజ్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో. ఓకే, efficiency is equal to mechanical advantage by velocity ratio. Okay, మన క్వశ్చన్ లో ఏమడిగారు, work done by the load is equal to load into load displacement. From the options, option B is the correct answer. Okay, next question. The ratio of velocity of simple machine is the ratio of distance traveled by dash to the distance traveled by the dash in the machine. Okay, velocity ratio is equal to distance traveled by effort by distance traveled by load. Okay, velocity ratio is equal to distance traveled by effort by the distance traveled by load. Okay, velocity ratio is equal to distance traveled by the effort by the distance traveled by the load. Okay, from the options, option B is the correct answer. Okay, velocity ratio is equal to distance traveled by the effort by the distance traveled by the load. Okay, next question. An effort of 5 units
an effort of 5 units applied on 10 units load. Okay, load is 10 units, effort is 5 units. Okay, the distance traveled by the effort and load is 50 and 20. Okay, find the efficiency. Efficiency is equal to mechanical advantage by voltage ratio. Okay, మనకు మెకానికల్ అడ్వాంటేజ్ ఇవ్వలేదు, వోల్టేజ్ రేషియో ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇంటూ 100. ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఎఫర్ట్. ఓకే, లోడ్ మనకు 10 యూనిట్స్ అనేది లోడు, ఎఫర్ట్ అనేది 5 యూనిట్స్, 10/5 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ అనేది 2. అలాగే వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడు. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్ ఈస్ 50 యూనిట్స్. అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లోడ్ ఈస్ 20 యూనిట్స్. ఓకే, 21 जा 20, 2.5 जा. ఓకే, వెలాసిటీ రేషియో ఈస్ 2.5. ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ 2, velocity ratio 2.5. substitute here, mechanical advantage is 2, velocity ratio is 2.5 into 100. Okay, 2.5 into 2.5 4 जा 40 जा, 2 into 40 80. మనకి ఎఫిషియన్సీ అనేది 80%. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇన్ ప్రాక్టీస్ the work output of machine is dash the work input of the machine due to effect of friction. Okay, due to effect of friction. Okay, work output is equal to work input minus friction. Okay, minus friction. ఈ ఫ్రిక్షన్ వల్ల మనకి వర్క్ అవుట్పుట్ అనేది లెస్ దెన్ వర్క్ ఇన్పుట్. Okay, due to friction the work output is less than the work input. Okay, from the options option C is the correct answer. Okay, always less than work input. Okay, next question, the efficiency of the machine can never be. Okay, efficiency is equal to work output by work input into 100. Okay, వర్క్ అవుట్పుట్ అనేది ఎప్పుడైనా మనకు వర్క్ ఇన్పుట్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, వర్క్ అవుట్పుట్ ఈస్ లెస్ దెన్ వర్క్ ఇన్పుట్ డ్యూ టు ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షన్ వల్ల మనకి వర్క్ అవుట్పుట్ అనేది ఆల్వేస్ లెస్ దెన్ వర్క్ ఇన్పుట్ ఉంటుంది. వర్క్ అవుట్పుట్ అనేది వర్క్ ఇన్పుట్ కంటే తక్కువ ఉన్నప్పుడు టోటల్ టర్మ్ అనేది లెస్ దెన్ 1 ఉంటుంది. ఓకే, లెస్ దెన్ 1 ఉంటుంది. ఓకే, టోటల్ టర్మ్ అనేది లెస్ దెన్ 1 ఉంటుంది. లెస్ దెన్ 1 ఉన్నప్పుడు టోటల్ ఎఫిషియన్సీ అనేది ఆల్వేస్ లెస్ దెన్ 100% ఉంటుంది. ఎఫిషియన్సీ అనేది లెస్ దెన్ 100% ఉంటుంది. ఓకే, లెస్ దెన్ 100%, కెన్ నెవర్ బి 100%. ఓకే, ద ఎఫిషియన్సీ ఆఫ్ మిషన్ కెన్ నెవర్ బి 100%, ఆల్వేస్ లెస్ దెన్ 100%. 75, 10, 50 అనేది 100% బిలో ఉన్నవి. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్స్ అప్లైడ్ టు ఓవర్కమ్ ద లోడ్ ఈజ్. ఓకే, దిస్ ఈజ్ లోడ్, this is fulcrum, here we are applying force. Okay, force applied to overcome the load. మన ఆ లోడ్ ను ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ ని మనం ఎఫర్ట్ అని అంటాము. ఎఫర్ట్. ఓకే, force applied to overcome that load is called effort. Okay, from the options option D is the correct answer. Okay, next question, which statement is correct regarding class 2 lever? Okay, fulcrum, load, effort. Okay, class 2 lever la మనకి లోడ్ అనేది మిడిల్ లో ఉంటుంది. ఓకే, లోడ్ ఈస్ ఇన్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ ఎఫర్ట్. ఓకే, లోడ్ ఈస్ ఇన్ బిట్వీన్ ఎఫర్ట్ అండ్ ఫల్క్రమ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి క్లాస్ 2 లివర్ కి లోడ్ అనేది ఫల్క్రమ్ కి ఎఫర్ట్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ క్లాస్ 3 లివర్? ఎఫ్, ఫల్క్రమ్, లోడ్, ఎఫర్ట్. ఓకే, మిడిల్లో ఫల్క్రమ్ ఉందనుకోండి, ఫస్ట్ క్లాస్ లివర్.
అదే మిడిల్లో లోడ్ ఉందనుకోండి సెకండ్ క్లాస్ లివర్, అదే మిడిల్లో ఎఫర్ట్ ఉందనుకోండి థర్డ్ క్లాస్ లివర్. ఓకే, థర్డ్ క్లాస్ లివర్. ఎఫర్ట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ లోడ్. ఓకే, ఎఫర్ట్ ఈస్ ఇన్ బిట్వీన్ లోడ్ అండ్ ఫల్క్రమ్. ఓకే, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద వన్ దట్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ 1 లివర్. ఓకే, క్లాస్ 1 లివర్ కానిది ఏంటిది? ఓకే, ప్లయర్స్. ప్లయర్స్ అనేది క్లాస్ 1 లివర్. ఓకే, సీసా ఈజ్ ఆల్సో క్లాస్ 1 లివర్. సిజర్స్ ఈజ్ ఆల్సో క్లాస్ 1 లివర్. ఓకే, నట్ క్రాకర్ ఈజ్ నాట్ ఏ క్లాస్ 1 liver. Option D is the correct answer. Okay, next question. Identify the below which is not class 3 liver. Okay, class 3 liver కాంది ఏంటిది? ఓకే, ట్వీజర్స్ అనేది కూడా క్లాస్ 3 లివర్. ఓకే, హాకీ స్టిక్ ఈజ్ ఆల్సో క్లాస్ 3 లివర్. ఓకే, స్టాప్లర్ ఈజ్ ఆల్సో క్లాస్ 3 లివర్. వీల్ బారో ఈజ్ క్లాస్ 2 లివర్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ D is the correct answer. Okay, next question. If we compare effort arm length with load arm length in class 3 machine. Okay, class 3 machine la effort arm length load arm length మధ్యన రిలేషన్షిప్ ఏంటిది? క్లాస్ 3 లివర్ అంటే మిడిల్లో ఎఫర్ట్ ఉంటుంది, ఫల్క్రమ్ ఇటు ఉంటుంది, ఓకే, లోడ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ ఎఫర్ట్కి ఈ ఫల్క్రమ్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం ఎఫర్ట్ డిస్టెన్స్ అంటాము, ఆర్ ఎఫర్ట్ ఆర్మ్. ఇది ఎఫర్ట్ ఆర్మ్. ఓకే, అలాగే ఈ లోడ్కి ఫల్క్రమ్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం లోడ్ ఆర్మ్ అంటాము. దిస్ ఈజ్ లోడ్ ఆర్మ్. ఓకే, ఎఫర్ట్కి ఫల్క్రమ్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఎఫర్ట్ ఆర్మ్ అంటాము. అలాగే లోడ్కి ఫల్క్రమ్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని లోడ్ ఆర్మ్ అంటాము. ఓకే, మనకి ఇది క్లాస్ 3 లివర్. క్లాస్ 3 లివర్లో ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ లెస్ దెన్ లోడ్ ఆర్మ్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ D is the correct answer. Effort arm length is always less than the load arm length. Okay, next question. The efficiency of the simple machine is determined as efficiency is equal to mechanical advantage by voltage ratio. Okay, efficiency is mechanical advantage by voltage ratio. Okay, from the options option A is the correct answer, mechanical advantage by voltage ratio. Okay, next question. In a simple machine, if mechanical advantage is 40 and velocity ratio is 50, then find the efficiency. Efficiency is equal to mechanical advantage by velocity ratio into 100. Mechanical advantage is 40 and voltage ratio is 50 into 100. 51 ja 52 ja 2 into 40 is equal to 80. Efficiency is 80%. From the options option A is the correct answer. Okay, next question. Find the velocity ratio of a pulley system. It has efficiency of 50%. It lifts a load of 250 newtons by applying a force of 100 newtons. Okay, effort is 100 newtons and load is 250 newtons. Efficiency is 50%. Okay, efficiency formula. Efficiency is equal to mechanical advantage by velocity ratio, okay, into 100. Okay, percentage efficiency. Okay, efficiency is given, we have to find velocity ratio. Mechanical advantage is equal to load by effort. Load is 250 newtons and effort is 100 newtons. 250 by 100. Okay, mechanical advantage is equal to 2.5. Okay, efficiency is 50%. 50. Mechanical advantage is 2.5. Okay, velocity ratio we have to find into 100. Okay, 51 ja 52 ja. Okay, velocity ratio is equal to 5. Okay, 2.5 into 2 5. Velocity ratio is equal to 5. From the options option A is the correct answer. Okay, next question. Scissors belongs to the category of simple machines called levers, which is called first class lever. Why? Because మనం సిజర్స్ని ఫస్ట్ క్లాస్ లివర్ అంటాం. ఎందుకు ఫస్ట్ క్లాస్ లివర్ అంటే ఏంటి? ఫల్క్రమ్ మిడిల్లో ఉంటే
ఫస్ట్ క్లాస్ లివర్. ఓకే, ఫల్క్రమ్ ఈజ్ ఇన్ బిట్వీన్ లోడ్ అండ్ ఎఫర్ట్. ఓకేనా, ఫల్క్రమ్ అనేది మిడిల్లో ఉందనుకోండి, దాన్ని ఫస్ట్ క్లాస్ లివర్ అంటాము. ఓకే, ఫల్క్రమ్ ఈజ్ ఇన్ బిట్వీన్ లోడ్ అండ్ ఎఫర్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్లాస్ లివర్ అంటే మనకి ఫల్క్రమ్ అనేది మిడిల్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది లివర్ ఫర్ విచ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, మన లివర్స్ 3 టైప్స్ ఆఫ్ లివర్స్ ఉంటాయి. క్లాస్ 1 లివర్, క్లాస్ 2 లివర్, క్లాస్ 3 లివర్. ఈ 3 లివర్లల్లో మనకి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది లెస్ దెన్ 1 అనేది దేనికి ఉంటుంది? ఓకే, ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, క్లాస్ ఏ, క్లాస్ 1 లివర్కి అనేది మెకానికల్ అడ్వాంటేజ్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉండొచ్చు, లెస్ దెన్ 1 ఉండొచ్చు, ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది. ఓకే, అలాగే క్లాస్ 2 లివర్కి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. అలాగే క్లాస్ 3 లివర్కి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, క్లాస్ 3 లివర్కి మెకానికల్ అడ్వాంటేజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, మనకు ఆప్షన్లలో క్లాస్ 3 ఇవ్వలేదు, మనకు ఆప్షన్ క్లాస్ 3 ఇవ్వలేదు. క్లాస్ 3 అంటే ఓకే, మనకి క్లాస్ 3 అంటే ఎఫర్ట్ అనేది మిడిల్లో ఉండాలి. ఓకే, ఎఫర్ట్ మిడిల్లో ఉంటే మనం క్లాస్ 3 లివర్ అంటాము. ఓకే, ఎఫర్ట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ లోడ్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మెకానికల్ అడ్వాంటేజ్ లోడ్ అండ్ ఎఫర్ట్ ఆర్ రిలేటెడ్ టు. ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ లోడ్కి ఎఫర్ట్కి మధ్య రిలేషన్షిప్ ఏంటిది? ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఎఫర్ట్. ఓకే, ఆప్షన్లలో లోడ్ బై ఎఫర్ట్ ఉందా? లేదు. ఓకే, లోడ్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ ఇంటూ ఎఫర్ట్. ఓకే, లోడ్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ ఇంటూ ఎఫర్ట్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద సెకండ్ క్లాస్ లివర్? ఓకే, రిగార్డింగ్ సెకండ్ క్లాస్ లివర్ మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడుగుతారు. ఓకే, FLE. ఓకే, సెకండ్ క్లాస్ లివర్ అంటే లోడ్ అనేది మిడిల్లో ఉండాలి. ఓకే, లోడ్ మిడిల్లో ఉంటే అది సెకండ్ క్లాస్ లివర్ అవుతుంది. ఓకే, ఇన్ ద లివర్ లోడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ ఎఫర్ట్. లోడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఎఫర్ట్ అండ్ ఫల్క్రమ్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 children are waiting 30 kg and 20 kg are sitting at the end of the plank. The plank is horizontal. If the length of the plank is 5 meters, then the distance of fulcrum to the 30 kg child is. Okay, this is plank. Okay, middle of fulcrum ఉంటుంది. This is fulcrum. Okay, the plank distance వచ్చేసి 5 meters. ఇక్కడ ఒక చైల్డ్ ఉంటారు. దిస్ చైల్డ్ వెయిట్ ఈస్ 30 kgs. హియర్ వన్ మోర్ చైల్డ్. దిస్ చైల్డ్ వెయిట్ ఈస్ 20 kgs. వీ హ్యావ్ టు ఫైండ్ డిస్టెన్స్ ఆఫ్ 30 kg చైల్డ్ ఫ్రమ్ ద ఫల్క్రమ్. లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ x. ఓకే, మనం ఇది x అయినప్పుడు ఇది 5 - x, ఇది మొత్తం 5 లాగా x పోతే 5 - x. 5 - x. ఓకే, అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్ x into 30 is equal to 20 into 5 - x. x into 30 into x is equal to 20 into 5 - x. This is 20 kgs. (20 into 5 - x). Okay, 30 into x 30x, 20 into 5 100 minus 20x. Okay, 20x ఇటు పంపియండి. 50x is equal to 100. Okay, x is equal to 2 meters. Okay, x is 2 meters. From the options, option B is the correct answer. Okay, thank you so much.